సోమవారం మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి మీటింగులో చంద్రబాబు నాయుడు రాబోయే 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము అని, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు జనంపై వేశారని, ఇలా పెంచుకుంటూ పోతే రాబోయే 5 సంవత్సరాలలో ఏమి జరుగుతుందో ఊహించుకొని ప్రజలు భయానికి లోనవుతున్నారని తెలిపారు. ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులను కళాశాలకు రానివ్వడం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలకు ఎన్నిక తర్వాత తీసుకునే నిర్ణయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తానన్న సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలపై యూజర్ ఛార్జీలు వేయబోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అహ్మద్ అలీ ఖాన్, సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు సూపర్ 6 అని చెప్పడమే కాకుండా ఎలక్షన్లలో ప్రతి మీటింగ్లో పులివెందుల మీటింగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగ్లోనే కాదు, మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినారు. మీటింగ్లోనే కాదు, వాళ్ళు పెట్టుకునేటువంటి మహానాడులో కూడా మనం అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టెలికాన్ఫరెన్స్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచామని వాళ్ళ కార్యకర్తలను కూడా మభ్యపెట్టారు. ఇట్లా 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నవంబర్లో 6,72,000 కోట్లు, అలాగే డిసెంబర్లో 9,000 కోట్లు, 9,412 కోట్లు, అంటే ఇన్ని కోట్ల రూపాయలు తన అధికారంలోకి వచ్చి 6 నెలల లోపలనే పెంచే స్థితికి వచ్చాడంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని రేట్లు పెరుగుతుంది ఇది అనేది ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన చెప్పినాడు, టెక్నాలజీ ఉపయోగించి నాకున్నటువంటి అపారమైనటువంటి మేధస్సు, అనుభవాన్ని క్రోడీకరించి పెంచిన ఇప్పుడుండే రేట్లు కూడా తగ్గిస్తాను తప్ప రేట్లు పెంచను. సోలార్ పవర్ తీసుకొని వస్తాను, విండ్ పవర్ తీసుకొని వస్తాను, హైడల్ పవర్ ప్రొడక్షన్ పెంచుతాను, ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు 15,000 కోట్లు భారం వేసేదానికి ఈరోజు వస్తున్నాం. ఆల్రెడీ నవంబర్లో పెంచినవి ఇప్పుడు బిల్లులు వస్తూ ఉన్నాయి, మళ్ళీ డిసెంబర్లో పెంచినవి జనవరిలో బిల్లులు వస్తాయి. అంటే 15,400 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే ప్రజలు ఎక్కడ పోవాలి? మరి నీకున్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తి ఏమైంది? నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది? సెల్ ఫోన్ కనిపెట్టింది నువ్వే అంటావు, రామలింగరాజును తయారు చేసింది నువ్వే అంటావు, సోలార్ కనిపెట్టిందే నేనంటావు. మరి ఇన్ని కనిపెట్టి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద మీరు ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు ధర్నాలు చేస్తే ఆ రోజు రైతుల మీద కాల్పులు జరిపిస్తే దాదాపు 5 మంది రైతులు పోలీసు కాల్పులలో చనిపోవడం జరిగింది. కాల్పులే కాదు, నిర్దాక్షిణ్యంగా గుర్రాల కాళ్ళతో డెక్కలతో కొట్టించి గుర్రాల మీద పోలీసులు వచ్చి రైతులను అతి నిర్దాక్షిణ్యంగా వెంటబడి కొట్టేటువంటి విజువల్స్ ఈ రోజుకి మర్చిపోలేరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే మీరేం మాట్లాడినారు? ఆ రోజు మళ్ళా కరెంటే లేకుండా పోతుంది, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి కరెంటు బిల్లు పెంచకుండా ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. మీరేమో బట్టలు ఆరేసుకోవాలంటే నిరంతర కరెంటు ఇవ్వడం కూడా జరిగింది రైతులకు, ఉచిత కరెంటు. ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు ఈరోజు డిస్కంలు మీరున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు డిస్కంలకు ఉన్నటువంటి అప్పులు వచ్చేసి 2014 నాటికి 29,000 కోట్లు డిస్కంలకు అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 5 సంవత్సరాలలో అవి దాదాపుగా 29,000 కోట్ల నుండి 86,000 కోట్లకు పోయినాయంటే మీ విజన్ అదేనా? మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఏదైనా? వార్షికంగా 23% పెంచుకుంటూ పోయినారు. అంటే విద్యుత్ ఛార్జ్ డిస్కంలకు అన్ని అప్పులు పెంచుకుంటూ పోయినారు. మీరు గవర్నమెంట్ నుంచి డిస్కంలకు సపోర్ట్ చేసింది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా అప్పులు తీసుకొని వచ్చి మీరు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 5 సంవత్సరాలలో డిస్కంలకు 13,255 కోట్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి 47,000 కోట్ల రూపాయలు డిస్కంలకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికి విజన్ ఉంది? మీకు విజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉందా? 47,000 కోట్లు ఇచ్చి వీణ డిస్కంలను ఆదుకుంటే గవర్నమెంట్ నుంచి మీరు 13,000 కోట్లు ఇచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,500 మెగావాట్లు సోలార్ పవర్ కొన్నికి 35 PPL చేసుకున్నారు. అలాగే విండ్ పవర్ 3,494 మెగావాట్లు కొన్నికి 133 PPL చేసుకుంటే, ఆ రోజు విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, యావరేజ్గా ఒక్కొక్క యూనిట్కు ₹6.99 పెట్టి మీరు కొన్నారు. అంటే దాంట్లో ఎంత లాభం వచ్చింది అనేది ఈరోజు అర్థం కావడం లేదు. ₹6.99 మీరు కొన్నారంటే దాంట్లో మీ కమిషన్లు ఎంత? అదే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఆదానితో డబ్బులు తీసుకున్నారంటారు, సెకీతో డబ్బులు తీసుకున్నారంటారు. ₹6.99 ఎక్కడ? మీరు ఆ రోజు వాళ్ళతో కొనేది, ఈరోజు ఇది ఎక్కడ? టీడీపీ టైంలో మొత్తం డిస్కమ్లు చేసుకున్నటువంటి విద్యుత్ ఛార్జీలు లెక్కేస్తే యూనిట్కు సోలార్ పవర్ కాకుండా విండ్ కావచ్చు అన్ని కలిపితే 4.70 నుంచి 4.80 చేసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే మీరు గగ్గోలు పెడతారు. దాంట్లో ఎంత కమిషన్ తీసుకున్నారు అది చెప్పారా మీరు? కాబట్టి 25 సంవత్సరాలలో ₹2.49 చేసుకుంటే దాదాపుగా 25 సంవత్సరాలకు 1,00,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వానికి, ప్రజలకు
ఆదా అయ్యేటువంటి పరిస్థితి. అటువంటిది పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారు. ఈరోజు మరి మీ విజన్ ఏమైతుంది? వచ్చి 6 నెలలు అయింది, 7వ నెలలోకి పోతున్నారు. 7వ నెలలో 6,000 కోట్లు ప్రజలకు బహుమానంగా ఇస్తున్నారు. మళ్ళా డిసెంబర్ 8వ నెలలో 9,400 కోట్లు ఇస్తుంటే 9,500 కోట్లు దాదాపుగా న్యూ ఇయర్ గిఫ్ట్, నూతన సంవత్సర కానుకగా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు మోత మోగించడానికి నూతన సంవత్సర కానుక ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిపాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క కరెంటు రేట్లు పెంచినారు, ఓ పక్క నిత్యావసర సరుకులన్నీ పెరుగుతున్నాయి, యూజర్ ఛార్జెస్ పెంచుతున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భూముల విలువలు 15 నుంచి 25% పెంచడానికి మీరు జీవోలు ఇచ్చినారు. జనవరి 1 నుంచి నూతన సంవత్సర కానుక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కార్యక్రమం, ఓ పక్క కరెంటు ఛార్జీల పెంపు కార్యక్రమం. 2025 జనవరి నూతన సంవత్సర కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే మీరు సంపద సృష్టిస్తాను, ప్రజలందరికీ సంపద పంచుతా ఉన్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజల ముక్కు పిండి వసూలు చేయడము, ప్రజల బట్టలు ఇప్పుకోవడం కాదు. రేట్లు పెంచి నువ్వు సంపద సృష్టించు, అంతేగాని కరెంటు ఛార్జీలు పెంచి, అలాగే యూజర్ ఛార్జెస్ పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి, ఈ రేట్లన్నీ పెంచుకుంటూ పోయి మీరు ఈరోజు చేస్తున్నారు. అన్నిటికంటే విచిత్రమైనది ఏమంటే జిఎస్టీ వాళ్ళకు ఒక లెటర్ పెట్టారు, ఫ్లడ్ సెస్ అంట. అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్ కావచ్చు, రాబోయే కాలంలో ఏదైనా వరదలు వస్తే దానికి ఇప్పటి నుంచి సెస్ వసూలు చేస్తా అంట. జిఎస్టీకి ఫ్లడ్ సెస్ కావాలని అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అడగలే. ఇట్లా వినూత్నమైనటువంటి సంపద సృష్టించేది, ప్రజల నుండి వసూలు చేసుకోవడం. జిఎస్టీ మీద సెస్ ఛార్జ్ పెరిగితే ఎవరిని తినబడుతుంది? ప్రజలే కదా కొనేది, జిఎస్టీ కట్టేది ప్రజలే కదా. ఆ ప్రజల నెత్తిన అదొకటి ముక్కు పిండి వసూలు చేసుకోవడం. ఇది ఆయన సంపాదించేటువంటి, ఆయన సృష్టించేటువంటి సంపద సృష్టించడం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు పెంచాలనుకునేటువంటి దాదాపుగా యూనిట్కు ₹2.50 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ₹1000 కరెంటు బిల్లు వస్తే వచ్చే వాళ్లకు రేపొద్దున 1400, 1300 వస్తుంది. దాదాపుగా 20% పెంచబోతున్నారు, 25% పెంచబోతున్నారు కరెంటు ఛార్జ్. ఈరోజు నిత్యావసర సరుకులు పెంచుకుంటూ పోయినారు. ఈరోజు ప్రజలకు ఖర్చులకు డబ్బులు లేకుండా ఉన్నాయి. అమ్మఒడి ఇలా స్కూల్ ఫీజులు కట్టలేక ప్రజలు వాళ్లకు స్కూళ్ళు మానిపించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ విద్యార్థులను కాలేజీల నుంచి యాజమాన్యం బయటకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే కాలేజీ విద్యార్థులు వాళ్ళు కట్టడం లేదు కాబట్టి అండర్టేకింగ్ లెటర్ తీసుకుంటున్నారు. మీరు ఫీజు కట్టకుంటే రేపొద్దున మేము హాల్ టికెట్ ఇయ్యం, దానికి మీరు ఒప్పంద పత్రం రాసి ఇవ్వండి అని ఈరోజు కాలేజీలు అడుగుతుంటే పిల్లలందరూ కూడా అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఆసరా లేదు, 18 సంవత్సరాల మహిళలకు 1500 లేదు. దాదాపు ఇప్పటికే 3,24,000 పెన్షన్లను తొలగించడం జరిగింది. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా లేదు. వాళ్ళని అడిగితే కనుక గవర్నమెంట్ మాకు చెప్పలేదు, ఎవరైనా చచ్చిపోతే ఆ ప్లేస్లో మీకు ఇస్తామంటున్నారు. అంటే ఒకరి పెన్షన్ కోసం ఒకటి చచ్చిపోవాలి. ప్రభుత్వము ఈ రకంగా తయారైంది. కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పెంచేటువంటి ఛార్జీల మీద 27వ తేదీన
విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు, పెంచిన ఛార్జీలు కూడా తగ్గించాలి అనేటువంటి డిమాండ్తో ర్యాలీలుగా పోయి ఎస్సీల కాన్స్టిట్యున్సీ వైజ్ నియోజకవర్గ స్థాయిలో అందరు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా దాంట్లో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం డిమాండ్ చేసేస్తాం. అక్కడికి కూడా తగ్గించకుండా వాళ్ళు అలాగే ఉంటే కనుక ప్రజా పోరాటాలతో ఎస్సీ ఆఫీసులను ముట్టడించడం కానీ అవసరమైతే అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం కూడా పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.